గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. రవి, శుక్ర, కుజ, బుధులు. జన్మచంద్రుడు, షష్ఠకేతువు. సర్వశ్రేష్టమైన శుభప్రదమైన బ్రహ్మాండమైన కాలం కొనసాగుతోంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయం ఉంటుంది. సంతృప్తినిచ్చే విధంగా కాలం ముందుకు సాగుతుంది. మీ వినయ విధేయతలు సంస్కారవంతంగా సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో అద్భుతాలు సృష్టించడానికి ఇది సరైన సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతిభను ప్రదర్శించండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది. తగిన ప్రతిఫలం ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అదృష్టకాలం నడుస్తోంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఏ పని చేసినా అందులో కలిసి వస్తుంది. బంగారు భవిష్యత్తును నిర్మించడానికి యోగ్యమైన సమయం ఇది. చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో నిస్వార్థమైన సేవ చేయడం ద్వారా అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. అవి కార్యరూపాన్ని ఇచ్చే విధంగా మీకు మేలు చేస్తాయి. వ్యాపారంలో లక్ష్యం సిద్ధిస్తుంది. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? చందనంతో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయండి. లక్ష్మీ విగ్రహానికి అభిషేకం చేసి హారతిస్తే సంపదలు స్థిరంగా నిలుస్తాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలతో పని లేదు.